హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆశ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మనం కొన్ని వంకాయలు అలాగే మన రాడిష్ కొన్ని ఉన్నాయి, అవన్నీ మొత్తం హార్వెస్ట్ చేసి అలాగే కొన్ని సీడ్స్ రాడిష్ విత్తనాలు నాటుకున్నామండి. ఇది గ్రో బ్యాగ్లో ఉన్న రాడిష్ అండి. సో ఇది కొంచెం రెడీ అవుతుంది. సో దీన్ని అయితే తీసేను. అండ్ కొన్ని ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇంకొక రాడిష్ నాటుకుంటానండి. ఇక్కడ రాడిష్ ఉన్నాయి, ఇవి తీసేసుకుందాం. తీసేస్తాను, సరిగ్గా రాలేదన్నమాట. సో కొంచెం మంచిగా తీసేసి మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా సీడ్స్ వేస్తానండి ఈరోజైతే. తీసేస్తానండి మొత్తం. ఈ కూలర్ టబ్లో ఉండేటివన్నీ ముక్కలన్నీ తీసేసి మళ్ళీ మంచిగా వేస్తా. సో టమాటాలు కూడా సరిగ్గా రాలేదన్నమాట. సో ఎందుకు దీన్ని వదిలేసేది ఎందుకని అలాగేని తీసేస్తున్నా. మొత్తం తీసేసి మీకు మళ్ళీ చూపిస్తానండి. చూసారండి, ఇది మొత్తం నేను ముక్కలన్నీ పీకేసాను. సో కొద్దిగా మనం ఇలా కట్టి కానీ ఇలాంటివి ఉంటే కినా మనం మొత్తం ఇలా నీట్గా అందామండి. ఇలా మొత్తం క్లీన్గా అనేసి మల్చింగ్ చేస్తాం మొత్తం ఇదంతా. సో మనకి పైన ఉన్న ఎరువు మొత్తం కింద ఉండేటివన్నీ నీట్గా ఇలా కలిసిపోయేలాగా అనేసి ఇప్పుడు మళ్ళీ నేను సీడ్స్ వేస్తానండి. ఇందులో అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ హోలు, ఇక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు అండ్ ఇలా దూరం దూరం వేసుకుంటే కొంచెం బాగా వస్తాయేమో అని ఈసారి ఇలా వేస్తున్నానండి. కొంచెం దగ్గరగా వేసింటే మొన్న సరిగ్గా రాలేదు. ఇవి సీడ్స్ అండి, కనిపిస్తున్నాయా? సో ఇప్పుడు సీడ్ అయితే నేను ఒక్కొక్కటే వేస్తాను. ఇక్కడొకటి, ఇక్కడొకటి అండ్ ఇలాగే కొంచెం వాటర్ ఫైనల్గా కొంచెం వాటర్ వేసినామంటే మళ్ళాగా మనకి కొత్తగా ముక్కలు అనేటివి స్టార్ట్ అవుతాయండి. మట్టిని ఇలా కప్పేస్తున్నా. ఇప్పుడు వాటర్ ఇస్తాను. ఇస్తానండి. వాటర్ అంటే మనం మగ్గుతో పోయకూడదండి, ఇలా చేయితో కానీ మనకి వాటర్ వేసే ఇది ఉంటే గిన దాంతో కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే నేను ఇలా హ్యాండ్తోనే ఇస్తాను. ఇట్లా ఇలా ఇచ్చేయాలి. వంకాయలు ఉన్నాయి, ఇవి తెంపుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా తీసేసుకుంటానండి. ఇవి కూడా కొంచెం సైజు పెరగలేదు, సో అందుకే తెంపేస్తున్నా. చూసారా? అందుకని మళ్ళీ కొంచెం మట్టి ఎరువు అంతా క్లీన్గా వేసేసి దీన్ని రిపార్ట్ చేసుకోవాలి. ఇవైతే కొన్ని సీడ్ వదిలేసానండి, సో పండుతున్నాయి. చూసారా? చూసారండి, హార్వెస్ట్కి అయితే ఇన్ని వచ్చాయి. సీడ్స్ వేసేసాను. సో మళ్ళీ కొద్దిగా మొలకొచ్చాక మీకు మళ్ళీ వీడియో తీస్తానండి.
సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.